హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నాం. మరి ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయో చూసేద్దాం. సో వ్యూయర్స్, మన ఫస్ట్ డ్రెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం లెహెంగా స్టైల్ మోడల్ చూస్తున్నాం. కంప్లీట్ మంచి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి లెహెంగా రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బెల్ పార్ట్ దగ్గర నుంచి కూడా గోల్డ్తో చాలా హైలైట్ అవుతూ బెల్ పార్ట్ అంతా కూడా ఈ గోల్డ్ కలర్ ఉంటుంది. అండ్ పైన కింద కూడా రెడ్ కలర్ పైపింగ్ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే కంప్లీట్ ఖలీ స్టైల్ అనేది ఎలివేట్ చేశారు. సో మనం చూసుకున్నట్టయితే ఒక ఖలీలో మనకి కంప్లీట్ డిజైన్ ఉంటుంది, థ్రెడ్ వర్క్, స్టోన్ వర్క్, ఫ్లవర్ వర్క్. అండ్ ఇందులో కూడా మనకి కాంబినేషన్స్ అన్నది రెడ్ అండ్ హనీ కలర్ స్టోన్ వర్క్ తీసుకుని హైలైట్ చేశారు. సో కంప్లీట్ ఒక ఖలీ అంతా ఇంత హెవీగా ఉంటుంది. అండ్ ఇంకో ఖలీ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ మీద ఫ్లవర్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఇందులో మనకి ఫ్లవర్ ప్యాచ్ వర్క్ అనేది ఒక 3 డిఫరెంట్ వేస్ ఉంటుంది. ఒకటి కంప్లీట్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్, ఒకటి స్టోన్ వర్క్ ఫ్లవర్, అండ్ ఇంకోటి చూసినట్టయితే కంప్లీట్ హెవీ ప్యాచ్ వర్క్ ఫ్లవర్ అన్నది తీసుకొని కింద మనకు ఆల్టర్నేటివ్గా ఒకటి ఖలీ ఏమొచ్చి కంప్లీట్ ఫిల్లింగ్తో, ఒక ఖలీ విత్ ఫ్లవర్స్తో మనకి చాలా హెవీ గేర్తో ఈ లెహంగా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా దామన్ పార్ట్ చూసినట్టయితే దామన్ పార్ట్ అంతా చాలా హెవీగా డిజైన్ చేశారు. కంప్లీట్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ ప్యాచెస్తోనే హైలైట్ చేశారు. సో కంప్లీట్ రెడ్ కలర్ ప్యాచ్ మీద మనకి స్టోన్ వర్క్ హైలైట్ అవుతూ, అండ్ ఇంకా గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ మీనా వర్క్ అనేది హైలైట్ అవుతూ, అండ్ మళ్ళీ మనకి పైన ఏదైతే బెల్ పార్ట్ దగ్గర చూసామో అదే జెరీ వర్క్ అనేది హైలైట్ అవుతూ, బీడ్స్ అంతటితో హైలైట్ అవుతూ మనకి దామన్ పార్ట్ చాలా హెవీగా ఉంటుంది. సో లెహంగా మొత్తం ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీనికి హ్యాండ్స్ కూడా మనకి ప్యాచ్ వర్క్ ఉంది. సో ఏదైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ దీని దుపట్టా చూసినట్టయితే మనకి కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. అండ్ ఇంకా మనం దుపట్టా చూసినట్టయితే మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. దుపట్టా అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతూ స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ వీటి ఎడ్జెస్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్జెస్ కూడా చాలా హైలైట్ చేస్తూ ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నారు. సో ఈ ప్యాచ్ వర్క్ చూసినట్టయితే మనం కంప్లీట్ ఇందులో ఫ్లవర్ వర్క్, స్టోన్ వర్క్, అండ్ మనం ఏదైతే దామన్ పార్ట్లో చూసామో అదే హైలైట్ ప్యాచ్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అండ్ రిమైనింగ్ 2 సైడ్స్ అంతా కూడా మనకి సిల్వర్ జెరీ వర్క్, గోల్డ్ జెరీ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకి లెహంగా అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ లెహంగా కాస్ట్ మనకి 2620 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ లెహంగా చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ లెహంగా చూసినాం. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లెహంగా అంతా కూడా రన్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే బెల్ పార్ట్ దగ్గర మనకి పింక్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ చేస్తూ చాలా దగ్గర ఖలీస్ తీసుకొని చాలా హెవీ గేర్ వచ్చేలాగా మనకి లెహంగా అంతా కూడా ఇలాగే ప్లెయిన్గా ఉంటుంది ప్యారెట్ గ్రీన్తో. కానీ దీనికి దామన్ పార్ట్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు, కింద బార్డర్. సో కింద బార్డర్ వల్ల లెహంగా మొత్తం కూడా ఒక మంచి లుక్ వస్తుంది. సో ఇంకా కింద పార్ట్ చూసినట్టయితే దామన్ పార్ట్ అంతా కూడా మనకి చాలా హెవీగా డిజైన్ చేశారు. ఇందులో కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. మనకి ప్యారెట్ గ్రీన్కి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనం చూసినట్టయితే ఒకటంతా కూడా మనకి జెరీ వర్క్ హైలైట్ అవుతూ, అండ్ ఆరెంజ్ పార్ట్లో మనకి ఒక ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఈ ఫ్లవర్ వర్క్లో కూడా మనకి ఒక స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఒక పార్ట్ అంతా ఇలా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేరియేషన్ కోసం మనకి మళ్ళీ మధ్యలో గోల్డ్ వర్క్ తీసుకొని పింక్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకా పెద్ద ఫ్లవర్ వర్క్ అనేది సిల్వర్తో హైలైట్ చేస్తూ, ఎడ్జెస్ అంతా కూడా గోల్డ్తో హైలైట్ చేస్తూ, సో పింక్ మీద చూసుకున్నట్టయితే ఇంత హెవీగా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఆరెంజ్. సో ఇలా ఆరెంజ్, పింక్ అండ్ ఆరెంజ్ ఆల్టర్నేటివ్గా దామన్ పార్ట్ మొత్తం కూడా మనకి చాలా హెవీగా రన్ అవుతుంది. సో గ్రీన్కి మనకి కాంబినేషన్గా చాలా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కంప్లీట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. ప్యారెట్ గ్రీన్కి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇది కూడా మనకి బెనారస్ బ్లౌజ్ ఉంటుంది, అంటే బెనారస్ బుట్టీస్ అన్నది హైలైట్ అవుతూ, హ్యాండ్స్కి అన్నది మనం దామన్ పార్ట్లో ఏదైతే ప్యాచ్ వర్క్ చూసామో అదే ప్యాచ్ వర్క్ హైలైట్ అవుతూ బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది. సో దుపట్టా చూసినట్టయితే దుపట్టా అంతా కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్లోనే రన్ అవుతూ దీనికి కూడా 2 ఎడ్జెస్ అన్నది చాలా హైలైట్ చేశారు. సో మనం ఏదైతే దామన్ పార్ట్లో చూసుకున్నామో ఆరెంజ్ కాంబినేషన్, అదే ఆరెంజ్ కాంబినేషన్ ఇక్కడ తీసుకొని సేమ్ ఫ్లవర్ వర్క్, స్టోన్ వర్క్ అన్నది హైలైట్ చేస్తూ మనకి 2 ఎడ్జెస్ కూడా ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఈ 2 సైడ్స్ కూడా మనకి చాలా హెవీగా సేమ్ ప్యాచ్ వర్క్ అన్నది రన్ అవుతుంది.
అండ్ ఈ లెహంగా కాస్ట్ మనకి 2610 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ లెహంగా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ కంప్లీట్ మనం పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. మంచి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ మొత్తం రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్ అని చెప్పొచ్చు. పైన చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్తో డ్రెస్ అంతా హైలైట్ అవుతుంది. సో కాలర్ నెక్లో కూడా మనం చూసుకున్నట్టయితే మనకు ఒక రౌండ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ, ఇది కూడా మనకి గోల్డ్ జరీతో ఫిల్లింగ్ అవుతూ, మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ అవుతూ, మనకి కాలర్ నెక్ ఆల్మోస్ట్ ఇలా హాఫ్ వరకు కూడా ఈ రౌండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూసినట్టయితే మనకి కంప్లీట్ చిన్న క్రీపర్ వర్క్ అన్నది గోల్డ్ ఫిల్లింగ్తో హైలైట్ అవుతూ, మధ్య మధ్యలో స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ, ఆల్మోస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ చిన్న ఫ్లవర్ వర్క్ గోల్డ్తో హైలైట్ అవుతూ మనకు ఆల్మోస్ట్ డ్రెస్ హాఫ్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో హాఫ్ నుంచి చూసుకున్నట్టయితే బ్లాక్తో హైలైట్ అవుతుంది. సో పైనంతా గోల్డ్ అండ్ కింద చూసుకున్నట్టయితే బ్లాక్ వర్క్ హైలైట్ అవుతుంది. ఈ బ్లాక్లో కూడా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ, మధ్య మధ్యలో మనకి మిర్రర్ వర్క్ హైలైట్ చేస్తూ చాలా డ్రెస్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే డ్రెస్ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి మన దామన్ పార్ట్ సింపుల్గా జస్ట్ బ్లాక్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ అండ్ ఫినిషింగ్ గోల్డ్తో హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సో డ్రెస్ మొత్తం కూడా చాలా హెవీగా ఉంటుంది. మంచి పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి హ్యాండ్స్ కూడా కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ హ్యాండ్స్ కూడా మనకి నెట్ ఉంటుంది. ఎడ్జెస్ మాత్రం మనం డ్రెస్లో ఏదైతే డిజైన్ చూసామో మనకి రౌండ్ డిజైన్ కానీ ఫ్లవర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్, ఇదే డిజైన్ మనకి హ్యాండ్ ఎడ్జెస్లో కూడా ప్రొవైడ్ అవుతుంది. సో 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే ఇంత హెవీగా ఉంటుంది. అండ్ దీని బాటమ్ చూసుకున్నట్టయితే బాటమ్ కంప్లీట్గా మనకి సెల్ఫ్ ఇచ్చారు, అంటే సెల్ఫ్ బ్లాక్ కలర్ బాటమ్ ఉంటుంది. అండ్ దుపట్టా చూసుకున్నట్టయితే మనకి నెట్లోనే దుపట్టా తీసుకొని ఎడ్జెస్ అంతా కూడా మనకి గోల్డ్తో హైలైట్ చేస్తూ డ్రెస్ తీసుకున్నారు. సో ఈ డ్రెస్ కాస్ట్ మనకి 3820 రూపీస్. నెక్స్ట్ లెహంగా చూసేస్తున్నాం. నెక్స్ట్ లెహంగా అంతా కూడా మనకి ఒక స్కర్ట్ ఫ్రాక్ స్టైల్లోనే రన్ అవుతుంది. మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. లెహంగా చూసుకున్నట్టయితే మనకి మంచి పీచ్ పింక్ కలర్లో అండ్ ఇందులోనే మనకి గోల్డ్ మిక్స్ అవుతున్నట్టు ఒక షైనీ మెటీరియల్ అన్నది కనిపిస్తుంది. సో ఇది చూసుకున్నట్టయితే బెల్ పార్ట్ అంతా కూడా మనకి 2 ఎడ్జెస్ కూడా మనకి గోల్డ్ కలర్తో పైపింగ్ ఇస్తూ హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఖలీజ్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. అండ్ దీనివల్ల మనకి ఏమవుతుందంటే లెహంగా మొత్తం కూడా చాలా హెవీ గేర్ వస్తుంది. సో లెహంగా అంతా కూడా ఒక సేమ్ కలర్ పీచ్ పింక్ కలర్తోనే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ దీనికి కాంట్రాస్ట్ మనం బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో మంచి పీచ్ పింక్కి మనం బ్లౌజ్ గ్రీన్ తీసుకున్నాం. గ్రీన్లో కూడా మనకి గోల్డ్ మిక్స్ అవుతూ చాలా హైలైట్ అవుతుంది. కంప్లీట్ రోజ్ వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తూ, ఈ రోజ్ వర్క్ కూడా కంప్లీట్ మనకి జెరీ ఫిల్లింగ్ ఇస్తూ అండ్ స్టోన్ వర్క్ అనేది ఫిల్లింగ్ ఇస్తూ సీక్వెన్స్ వర్క్ కూడా హైలైట్ చేస్తూ మనకి ఫ్రంట్ ఇంతే హెవీగా తీసుకున్నారు. అండ్ అలాగే బ్యాక్ కూడా మనకి ఇంతే హెవీగా రన్ అవుతుంది. సో బ్లౌజ్ అండ్ మనం స్కర్ట్ ఆర్ లెహంగా చాలా కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. దీనికి హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ వర్క్తో అనేది ప్రొవైడ్ చేస్తారు. సో బ్లౌజ్కి మన హ్యాండ్స్ చూసుకున్నట్టయితే హ్యాండ్స్లో కూడా మనకి ఫ్లవర్ వర్క్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఇంకా దుపట్టా చూసినట్టయితే దుపట్టా అంతా కూడా మనకి సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే రన్ అవుతుంది. ఆల్ 4 సైడ్స్ కూడా మనకి జెరీ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. సో దీని కాస్ట్ మనకి 3780 రూపీస్కి అవైలబుల్ ఉంది ఈ లెహంగా. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లెహెంగాస్ కానీ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. సో వ్యూవర్స్ నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నాం కదా, మంచి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ రన్ అవుతుంది. ఇది మనకి కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. టాప్ కూడా మనకి లాంగ్ లెంత్ వస్తూ లెహెంగా స్టైల్ డ్రెస్ వస్తుంది ఇది. సో ముందు పైన చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ ఎడ్జెస్ అంతా కూడా మనం పైపింగ్తో గోల్డ్ కలర్ పైపింగ్తో హైలైట్ చేసాము. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చాలా హైలైట్ చేశారు. ఆల్మోస్ట్ మన కాలర్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హాఫ్ పార్ట్ అంటే బెల్ పార్ట్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ డిజైన్ చూసినట్టయితే మనకి కంప్లీట్గా ఫ్లవర్ వర్క్ అన్నది హైలైట్ చేస్తూ ఒక ప్యాచ్ వర్క్లా తీసుకున్నాము. ఇందులో కూడా మనకి గోల్డ్ ఫిల్లింగ్ స్టోన్ ఫిల్లింగ్ అన్నది హైలైట్ చేస్తూ ఆల్మోస్ట్ బెల్ పార్ట్ వరకు కూడా మనం ఈ ప్యాచ్ అనేది హైలైట్ చేసాము. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఇటు సైడ్ అండ్ 2 సైడ్స్ కూడా మనకి ప్లెయిన్ పిస్తా గ్రీన్ అనేది చాలా హైలైట్ అవుతూ ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ కట్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ మిడిల్ నుంచి కూడా హాఫ్ వరకు కంటిన్యూ అవుతూ మనకి కట్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా కింద దామన్ పార్ట్ చూసినట్టయితే దామన్ పార్ట్ కూడా మనకి గోల్డ్తో జస్ట్ సింపుల్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో దీనికి ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ కూడా అంతే హెవీగా ఉంది. సో బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ నెట్ మీద మనకి ఒక ఫ్లవర్ డిజైన్ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇందులో కూడా స్టోన్ వర్క్ హైలైట్ చేశారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి గోల్డెన్ ప్యాచ్ తీసుకొని బ్యాక్ సైడ్ కూడా చాలా హెవీగా చేశారు.
సో దీని లెహంగా చూసినట్టయితే లెహంగా అంతా కూడా మనకి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే రన్ అవుతుంది అండ్ అది కూడా చాలా హెవీ గేర్తో రన్ అవుతుంది. బెల్ పార్ట్ దగ్గర నేను చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ చిన్న చిన్న కలీజ్ అన్న తీసుకొని హెవీ గేర్ అన్న తీసుకున్నారు. అండ్ దీని మీద చూసినట్టయితే పైన అంతా కూడా మనకి నెట్ ఉంటుంది. నెట్ మీద మనకి గోల్డ్తో డైమండ్ డిజైన్ అన్నది ఎలివేట్ అవుతూ ఒక సర్కిల్ డిజైన్ అన్నది ఎలివేట్ అవుతూ పైన అంతా కూడా మనకి నెట్వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ మన ఇన్నర్ చూసుకున్నట్టయితే సేమ్ పైన ఏదైతే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసామో ఇన్నర్ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. అండ్ ఇంకా దామన్ పార్ట్ కూడా మనకి గోల్డ్ కలర్తో హైలైట్ అవుతూ దామన్ పార్ట్ అంతా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా దీని దుపట్టా చూసుకున్నట్టయితే దుపట్టా అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. మనకి డ్రెస్ లెహంగా అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ ఉంది కాబట్టి సో మనం దుపట్టా కూడా గ్రీన్ తీసుకొని ఎడ్జెస్ అంతా కూడా మనం గోల్డ్తో హైలైట్ చేసాము. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2860 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అంతా కూడా మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో లెహంగా స్టైల్లోనే కంటిన్యూ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్ అనేది ఎలివేట్ అయింది. ఈ కాలర్ నెక్లో కూడా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ స్టోన్ వర్క్ బీడ్ వర్క్తో ఫ్లవర్ వర్క్స్ అనేది హైలైట్ చేస్తూ మధ్యలో మనకి మిర్రర్ వర్క్ కూడా చాలా హైలైట్ చేశారు. సో కాలర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే చాలా హైలైట్ అవుతూ ఒక వీ షేప్ నెక్ అనేది హైలైట్ చేస్తూ మనకి మధ్యలో అంతా కూడా మనకి ఒక పెద్ద బటన్స్ టైప్ అనేది క్రిస్టల్ బటన్స్ అన్న తీసుకొని ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా మనకి ఒక ప్యాచ్ వర్క్ అన్నది తీసుకొని ఇందులో స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా ఒక 3 ప్యాచెస్ అన్నది ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే దామన్ పార్ట్ అంతా కూడా మనకి ఒక సైడ్ స్టెప్ వైజ్ అన్నది తీసుకొని మనకి హైలైట్ చేశారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి హాఫ్ కట్ అని చెప్పొచ్చు. హాఫ్ నుంచి కూడా ఈ కట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని లెహంగా చూసినట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. నేవీ బ్లూకి మనం మంచి వీట్ కలర్ కాంబినేషన్ అన్నది హైలైట్ చేసాము. సో లెహంగా అంతా కూడా మనకి ఆల్మోస్ట్ జూట్ మెటీరియల్తో రన్ అవుతూ ఈ ఖలీజ్ అన్నది కొంచెం దగ్గరగా తీసుకుంటూ చాలా హెవీ గేర్ అన్నది తీసుకున్నారు. అండ్ దీని దుపట్టా చూసినట్టయితే మనకి బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లోనే నెట్ టైప్లో దుపట్టా తీసుకొని ఎడ్జెస్ అంతా కూడా మనకి గోల్డ్తో హైలైట్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 2310 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసినాం కదా, మనం చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. అది కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఒక రేర్ కలర్ కాంబినేషన్తో ఈ డ్రెస్ చూస్తాము. ఫస్ట్ మనం టాప్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ టాప్ వస్తుంది విత్ మనకి యాపిల్ కట్ అనేది హైలైట్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్ అనేది ఎలివేట్ అవుతుంది. కాలర్ నెక్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న స్టోన్ వర్క్ అనేది హనీ కలర్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ కాలర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి హాఫ్ పార్ట్ వరకు అంటే యోక్లో హాఫ్ పార్ట్ వరకు కూడా ఇదే స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ మధ్యలో మనం యాంటిక్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఒక స్క్వేర్లా తీసుకొని ఇదే మనకి పైనంతా కూడా చాలా హెవీగా రన్ అవుతుంది. మధ్యలో మనకి ఒక జిప్ స్టైల్ అనేది హైలైట్ చేశారు. అండ్ దీంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక పర్ల్ అనేది హైలైట్ చేస్తూ పైపాట్ అంతా ఇంత హెవీగా ఉంటుంది. హాఫ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఒక యూ కట్తో ఎలివేట్ అవుతూ కిందకి వెళ్ళేసరికి అది ఆ యూ కట్ అంతా కూడా మనకి ఒక వీ కట్ అవుతుంది. సో ఒక యాపిల్ షేప్ అనేది మనం తీసుకొని ఒక డిజైనర్ స్టైల్ తీసుకున్నాం. దీంట్లో లెహంగా చూసుకున్నట్టయితే మనం కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన వీట్ కలర్ కాంబినేషన్, కింద చూసినట్టయితే మంచి పీచ్ పింక్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ ఒక షైనీ మెటీరియల్ ఒక క్రష్ మెటీరియల్ అనేది మనకి చాలా హైలైట్ అవుతూ మనకి లెహంగా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బెల్ పార్ట్లో చూసినట్టయితే మనకి క్వైట్ కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు. ఈ బ్రౌన్ కలర్ అంతా కూడా బెల్ పార్ట్లో ఉంటుంది. అండ్ దామన్ పార్ట్లో కూడా మనకి అంతే హైలైట్ చేస్తూ ఈ బ్రౌన్ ప్యాచ్ వర్క్ రా సిల్క్ మెటీరియల్ అనేది హైలైట్ చేస్తూ కంప్లీట్ పింక్కి కాంట్రాస్ట్గా తీసుకున్నారు. సో మనకి డ్రెస్ మొత్తం కూడా చాలా ఎలివేట్ అవుతూ హైలైట్ అవుతుంది. సో డ్రెస్ చూసుకున్నట్టయితే మనకి ఇదే కాంబినేషన్తో రన్ అవుతుంది. అండ్ ఇంకా దుపట్టా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ నెట్ వీట్ కలర్ కాంబినేషన్లోనే దుపట్టా రన్ అవుతుంది. అండ్ వీటి ఎడ్జెస్ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ ఫినిషింగ్ ఇస్తూ హ్యాంగింగ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డ్రెస్ కాస్ట్ మనకి 3590 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ ఈ లెహంగా స్టైల్స్లో మనకి ఇంకా విఘ్నేశ్వర డ్రెస్సెస్లో చాలా మోడల్స్ ఉన్నాయి. సో లెహంగా మోడల్లోనే వేరే ఏదైనా డ్రెస్ మనం మ్యానిక్విన్కి వేసి చూద్దాం. సో వ్యూవర్స్, మనం లెహంగా స్టైల్లో చాలా వెరైటీస్ చూసాం. ఇప్పుడు ఇంకో వెరైటీ మనం మ్యానిక్విన్కి వేసి చూస్తున్నాం. ఇది కంప్లీట్ పింక్ అండ్ గోల్డ్ కలర్తో రన్ అవుతుంది. ఇది కూడా లెహంగా స్టైల్. అండ్ టాప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ టాప్ అని చెప్పొచ్చు. పైన చూసుకున్నట్టయితే కాలర్ నెక్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ అవుతూ ఒక వీ షేప్ నెక్ అనేది మనకు ఆల్మోస్ట్ బెల్ పార్ట్ వరకు కంటిన్యూ అవుతూ ఇదే బటన్స్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా ఒక సైడ్ చూసినట్టయితే ఒక సైడ్ మనకి చున్నీ కవర్ అవుతుంది దుపట్టా, ఇంకో సైడ్ అంతా కూడా కంప్లీట్ మనకి ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఈ ప్యాచ్ వర్క్లో కూడా మనకి కంప్లీట్ ఫ్లవర్ వర్క్ అనేది ఇస్తూ ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్తో ఉంటుంది. మధ్యలో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ
ఒక సైడ్ అంతా కూడా ఇంతే హెవీగా ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్కి మనం లెహెంగా చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ కాంబినేషన్తో లెహెంగా రన్ అవుతుంది. ఇందులో కూడా మనం లీఫ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ కంప్లీట్ ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా ఇందే హెవీ వర్క్ లెహెంగా మొత్తం కూడా చాలా హెవీ గేర్తో కంటిన్యూ అవుతుంది. సో డ్రెస్ వేసుకుంటే నెక్స్ట్ కూడా మనకి లెహంగా అండ్ క్రాప్ టాప్ స్టైల్ చూస్తున్నాము. క్రాప్ టాప్ చూసినట్టయితే మనకి కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్ వర్క్ అనేది ఎంబోజ్ అవుతుంది. కంప్లీట్ మనకి టాప్ అంతా కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యాచ్ వర్క్ చూసుకున్నట్టయితే ఒక సైడ్ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. ఇందులో స్టోన్ వర్క్ అండ్ జెరీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ, సో 2 సైడ్స్ కూడా ఈ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ, మధ్యలో చూసుకున్నట్టయితే మధ్యలో అంతా కూడా మనకి లీఫ్ వర్క్ అనేది ఎంబోజ్ అవుతుంది పింక్ కలర్ మీద. సో మనకి చాలా హెవీగా ఈ టాప్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా లెహంగా చూసుకున్నట్టయితే లెహంగా అంతా కూడా కంప్లీట్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ కి కాంట్రాస్ట్ గా మనం కంప్లీట్ గోల్డ్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. అండ్ లెహంగా చూసినట్టయితే మనకి కంప్లీట్ చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఒక డైమండ్ స్టైల్ అనేది మనం తీసుకుంటూ మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ ఫిల్లింగ్ ఇస్తూ మనకి లెహంగా అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి దామన్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ పైన ఏదైతే క్రాప్ టాప్ లో చూసామో పింక్ మీద ఎంబోజ్ అవుతూ లీవ్స్ అదే మనకి కంటిన్యూ అవుతూ అండ్ గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఫినిషింగ్ అంతా కూడా మనకి పింక్ లో చాలా హైలైట్ అవుతుంది. సో 2 కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకి వీట్ కలర్ కాంబినేషన్ లో రన్ అవుతూ అండ్ దీనికి అన్నది పింక్ అన్నది ప్యాచ్ వర్క్ హైలైట్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 2310 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అంతా కూడా మనకి కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ రన్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మన కాలర్ నెక్ ఎలివేట్ అవుతుంది. అండ్ ఒక చిన్న వీ నెక్ దగ్గర నుంచి బటన్స్ అనేది గోల్డ్ బటన్స్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి బెల్ పార్ట్ వరకు కూడా ఈ బటన్స్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా ప్యాచ్ వర్క్ చూసుకున్నట్టయితే మనకి 2 సైడ్స్ కూడా ఒక యాంటిక్ స్టైల్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఇదంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ బీడ్స్ అండ్ పైప్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఒక లీఫ్ వర్క్ హైలైట్ చేస్తూ అండ్ సీక్వెన్స్ వర్క్ తీసుకున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి బెల్ పార్ట్ వర్క్ కూడా ఈ ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 2 సైడ్స్ కూడా మనకి ఈ హెవీ ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ బటన్స్ దగ్గర నుంచి మనం చూసినట్టయితే ఒక కట్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ కట్ వర్క్ లో కూడా మనం చూసుకున్నట్టయితే లోపలంతా కూడా మనకి కంప్లీట్ గోల్డ్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ఈ గోల్డ్లో కూడా మనం చూసుకున్నట్టయితే లైట్ చాలా చిన్న చిన్న డాట్ అంటే చెమ్కీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఫ్లోర్ లెంత్ వరకు ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ దీని బాటమ్ చూసినట్టయితే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బాటమ్ ఉంటుంది, అంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్లోనే. అండ్ ఇంకా దుపట్టా చూసినట్టయితే మనకి దుపట్టా అంతా కూడా బ్రౌన్ కలర్ కాంబినేషన్లోనే రన్ అవుతూ మనకి ఎడ్జెస్ అన్నది గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు. ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి ఓన్లీ 1760 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్టయితే మనకి మంచి పార్టీవేర్ పటియాలా స్టైల్ అని చెప్పొచ్చు. గ్రీన్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ మొత్తం రన్ అవుతుంది. పైన టాప్ చూసుకున్నట్టయితే మనకి నెక్ పార్ట్ అంతా కూడా మనకి హై నెక్ అన్నది ఎలివేట్ చేస్తూ పైపింగ్ అంతా కూడా మనకి గోల్డ్తో ఉంటుంది. అండ్ ఇక మిగిలినంతా కూడా మనకి నెట్ మీద చూసినట్టయితే మనకి నెట్ మీద ఒక జ్యువెలరీ స్టైల్ ఆఫ్ నెక్ అనేది ఎలివేట్ చేశారు. చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా స్టోన్ వర్క్, మిర్రర్ వర్క్, ఈ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ అనేది మనకి నెక్ అండ్ హ్యాండ్స్ ఎండింగ్ కూడా మనకి ఇదే డిజైన్ ఎలివేట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ప్యాచ్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ ప్యాచ్ వర్క్ అనేది 2 సైడ్స్ కూడా ఎలివేట్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకి ఇటు సైడ్ ఒక 3 ప్యాచ్ వర్క్ అండ్ అటు సైడ్ ఒక 3 ప్యాచ్ వర్క్ అనేది హెవీగా మనకి డ్రెస్ రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద దామన్ పార్ట్ చూసినట్టయితే దామన్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. కంప్లీట్ కట్ వర్క్ స్టైల్లో మనకి మిర్రర్ వర్క్ డైమండ్ షేప్లో తీసుకొని చాలా హైలైట్ చేశారు. సో పైనంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతాయి. మనకి బాటమ్ పటియాలా చూసుకున్నట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారు. లైట్ క్రీమ్ అండ్ వీట్ కలర్ మిక్స్తో మనకి పటియాలా అన్నది తీసుకున్నారు. అండ్ దీని దుపట్టా కూడా మనకి సేమ్ కలర్ పటియాలా ఏదైతే స్టైల్లో ఉందో వీట్ కలర్ కాంబినేషన్తోనే నెట్లోనే దుపట్టా తీసుకుని ఎడ్జెస్ అంతా కూడా మనం గోల్డ్తో హైలైట్ చేసాము. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మనకి 1820 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు పార్టీవేర్ డ్రెస్సెస్ దగ్గర నుంచి వెడ్డింగ్లో మనకి సంగీత్ కలెక్షన్స్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వీట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక పార్టీ వేర్ డ్రెస్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. సో పైన చూసుకున్నట్టయితే పైన అంతా యోక్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ బెల్ పార్ట్ వరకు కూడా మనకి కంప్లీట్ ఈ గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఇది కూడా మనకు ఒక క్రీపర్ స్టైల్లో రన్ అవుతూ ఎక్కడ గ్యాప్ లేకుండా పైన అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో మనకి సెల్ఫ్ కలర్ స్టోన్ వర్క్ అన్నది హైలైట్ చేస్తూ
మనకి ఆల్మోస్ట్ బెల్ పార్ట్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి కట్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ బెల్ పార్ట్ వరకు కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద నేను చూసుకున్నట్టయితే బెల్ పార్ట్ దగ్గర నేను చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఒక ఫ్రాక్ స్టైల్ ఎలివేట్ అవుతుంది. పైన అంతా కూడా మనకి నెట్ అనేది 0 సైజ్ నెట్ అనేది ఎలివేట్ అవుతూ లోపలంతా కూడా మనకి వీట్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అన్నది తీసుకుంటూ అండ్ అందులో కూడా మనం దామన్ పార్ట్కి గోల్డ్ కలర్ అన్నది హైలైట్ చేస్తూ లోపల ఇన్నర్ అన్నది ఇంత ఎలివేట్ చేసాం కాబట్టి మనకి డ్రెస్ మొత్తం కూడా చాలా హైలైట్ అయింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ లెంత్ అని చెప్పొచ్చు. అండ్ దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ కలర్ బాటమ్ ఉంటుంది, అంటే బ్లాక్ కలర్ బాటమ్ ఉంటుంది. అండ్ దుపట్టా కూడా మనకి బ్లాక్ కలర్లోనే రన్ అవుతుంది. అండ్ ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ మనకి 1320 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. మనం ఇప్పుడు దాకా కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని చాలా హైలైట్ చేసాం. ఇప్పుడు కంప్లీట్ మనం డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం. ఇది కూడా మనకి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ షిబోరి ప్రింట్ ఏదైతే ఉందో అందులోనే మనం ఈ డ్రెస్ చూస్తున్నాం. పైన మనకి నెక్ అంతా కూడా మనకి కంప్లీట్ చిన్న బీడ్స్ వర్క్ అనేది గోల్డ్ బీడ్ వర్క్ అండ్ వైట్ బీడ్ వర్క్ హైలైట్ చేస్తూ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ నెక్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా డ్రెస్ చూసుకున్నట్టయితే కంప్లీట్ షిబోరి పింక్ అండ్ వైట్ ప్రింట్లో హైలైట్ అవుతూ ఇలాగే రన్ అవుతుంది. అక్కడక్కడ మన చిన్న మిర్రర్ వర్క్ అనేది కనిపిస్తుంది. సో డ్రెస్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీని బాటమ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. అండ్ దుపట్టా కూడా మనకి కంప్లీట్ మార్బుల్ షిఫాన్లోనే పింక్ అన్నది తీసుకుంటూ ఎడ్జెస్ అన్నది మనం వైట్తో హైలైట్ చేసాము. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మనకి 1020 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చక్కగా ఏదైనా ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాము. ఇది కూడా మనకి చక్కగా రెగ్యులర్ వేర్, కాలేజ్ వేర్ వీటన్నిటికీ కూడా చాలా హైలైట్ ఉంటుంది. ముఖ్యంగా ఎల్లో అన్నది ఇందులో హైలైట్ చేస్తూ మనకి కంప్లీట్ షిబోరి డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసాము. ఇందులో మనం చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లూ, పర్పుల్, పింక్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో డ్రెస్ మొత్తం కూడా మనకి ఒక షిబోరి టైప్లో రన్ అవుతుంది. మెయిన్గా నెక్ చూసుకున్నట్టయితే మనకి నెక్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అన్నది హైలైట్ చేస్తూ బెల్ పార్ట్ వరకు కూడా మనకి హెవీ డిజైన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఇదే డిజైన్తో. అండ్ బాటమ్ చూసుకున్నట్టయితే మనకి బాటమ్ అంతా కూడా కంప్లీట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ దుపట్టా చూసినట్టయితే దుపట్టాలో కూడా మనకి ఎల్లో కలర్ అన్నది హైలైట్ చేస్తూ మనకి ఎడ్జెస్ అంతా కూడా మల్టీ కలర్ ప్యాచ్ వర్క్ అనేది తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ మనకి 860 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాము. ఇది కూడా మనకి చక్కగా రెగ్యులర్ వేర్, కాలేజ్ వేర్ వీటన్నిటికీ చాలా హైలైట్ అవుతుంది. డ్రెస్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఇందులో లైట్ ఇక్కత్ డిజైన్ అన్నది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి గ్రీన్ అండ్ ఎల్లో వైట్ కలర్ కాంబినేషన్తో డ్రెస్ మొత్తం రన్ అవుతుంది. సో మనం డిజైన్ చూసుకున్నట్టయితే డిజైన్ అంతా కూడా ఒక డైమండ్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఎలివేట్ అవుతూ మధ్యలో మనకి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఎడ్జెస్ అంతా కూడా మనకి ఎల్లోతో హైలైట్ చేశారు. అండ్ మనకి ఎడ్జెస్ అంతా కూడా మనకి హ్యాండ్స్ కానీ వీటన్నిటికీ కూడా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో దీని బాటమ్ చూసినట్టయితే మంచి మ్యాంగో ఆరెంజ్ కలర్లో మనకి బాటమ్ అనేది హైలైట్ అవుతుంది. దీని దుపట్టా చూసినట్టయితే దుపట్టా అంతా కూడా మనకి కంప్లీట్ మనం డ్రెస్లో ఏదైతే చూసామో ఆరెంజ్ బ్రౌన్ కలర్ వీట్ మిక్స్తోనే మనకి దుపట్టా కూడా చాలా హైలైట్ అవుతూ డిజైన్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ మనకి కేవలం 750 రూపీస్కే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈరోజు చూసిన మనం డ్రెస్ మెటీరియల్స్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్, లెహెంగా స్టైల్ డ్రెస్సెస్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూయర్స్ చూసాం కదా ఈరోజు విఘ్నేశ్వర డ్రెస్సెస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.